ఉండాలంటే నా సొంత ఇస్తున్నాను అనేది ఒక స్ఫూర్తిదాయకంగా ఆయన ఇచ్చారు. దాన్ని ఇవ్వలేదంటారు ఏంటి? ఏమిచ్చారు చెప్పండి, మీరు ఆధారం చూపించండి. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని కోట్లు ప్రకటించారు, ఏ పంచాయతీ ప్రకటించారు, మీరు మీ దగ్గర ఉన్న ఆధారం చూపించండి. ఆయన పంచాయతీరాజు నేను విలేజ్ లో ఉంటాను సార్, మాది సిటీ కాదండి, మీలాగా సిటీలో లేము మేము, మీ విలేజ్ లో ఉన్నాం, మాది గ్రామం, మాది పంచాయతీ. ఎవరి డేటా మా దగ్గర ఉంటుంది. గవర్నమెంట్ పంచాయతీ నిధులు ఎలా ఖర్చు పెడతారు, పంచాయతీ నిధులు ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ప్రతిదీ ఎవరి డేటా మా దగ్గర ఉంటది. ఎందుకంటే మేమే ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ అంటే ఇచ్చారు. మీ ప్రెసిడెంట్ మాకు తెలుసు. నేను గాలి మాటలు చెప్పట్లా, ప్రెసిడెంట్ మాట్లాడలేదు. ఎందుకండి అనవసరం నోరు పారేసుకుంటారు? ఎందుకు గాలి మాటలు చెప్తా ఉన్నా. ఆయన జెండా ఎగరేస్తున్నా డబ్బులు 4 కోట్ల రూపాయలు అందజేశారు. దానిలో ఎవరికి లేదు. ఎవరికి? పంచాయతీలకు సంబంధించి డిస్ట్రిబ్యూటర్ గా రేపు రాబోయే సినిమా ఫ్లాప్ అయిపోతుంది. ముందుగా 4 కోట్లు పంచుకోండి ఇచ్చారా? అడ్డదిడ్డంగా మాట్లాడితే సమాధానం చెప్పలేము మేము. మీరు విమర్శిస్తున్నారు. మీరు విమర్శ ఉంటే కరెక్ట్ గా చూపించాలి, అంతేగాని ఏదో. నేను అదే చెప్తా ఉన్నా, ఇన్ని కరెక్ట్ అయిన విమర్శ చేస్తూ ఉన్నా. మీ దగ్గర ఫాల్స్ మీరేమన్నారు? పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆర్థికంగా తగ్గించడానికి ఆయన సినిమా టికెట్లు అంటారా? ఎంత ఓకే, వివేక్ మాట్లాడతారు. వివేక్ కైండ్లీ కంక్లూడ్ అండి, టైం కూడా పూర్తి కాల్సింది. లక్ష్మణ్ మ్యూట్ చేయండి, లక్ష్మణ్ మ్యూట్ చేయండి. వివేక్ గారు కైండ్లీ మీరు మాట్లాడండి. కైండ్లీ కంక్లూడ్. ఇప్పుడు ఈ లక్ష్మణరావుకు బుర్రలో గుజ్జు ఉండదు, ఏమీ ఉండదు, ఊరికి వచ్చి అరుస్తాడు తప్ప ఏమీ తెలియదు. పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటంటే అతనికి అసలు ఏ దాని మీద ఒక సబ్జెక్ట్ మీద దేని మీద ఒక అవగాహన ఉండేది ఉంది. రెండో విషయము, మూడో చెప్తున్నాను. సెప్టెంబర్ 9వ తారీఖున రాసి పెట్టుకోమని తారీఖు అతన్ని మళ్ళీ వెరిఫై చేసుకోండి. సెప్టెంబర్ 9వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు తన ఛాంబర్లో 6 జిల్లాలకు సంబంధించిన 6 జిల్లాల వరదకు సంబంధించిన 400 పంచాయతీలకు నేరుగా ఆ రోజు పంచాయతీ కార్యదర్శులు వచ్చి చెక్కులు తీసుకొని వెళ్ళారు. వెరిఫై చేసుకొని వెళ్ళమనండి. డౌట్ ఉంటే ఆ సెప్టెంబర్ 9వ తారీఖున వెరిఫై చేసుకొని వెళ్ళమనండి. 6 జిల్లాలకు సంబంధించిన పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే ఆ రోజు వర్షాలకు సంబంధించిన ఇబ్బందులు పడ్డారో గత ఏడాది, వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకొని వెళ్ళారు. ఇలాంటివి ఎన్నైనా అరిసేసి చెప్పొచ్చు. అన్ని అరిచినేటివన్నీ నిజాలు అయిపోతాయని అనుకొని ఆయన భ్రమపడతా ఉంటాడు. నా అందరి దగ్గర మాట్లాడలేదు.